హలో అండి, అందరికీ నమస్కారం. అలా ఇంగ్లీష్ మీడియం కష్టాలు పడుతూ ఉన్నప్పుడు నా క్లాస్మేట్ తెలుగు మీడియం బుక్స్ కూడా ఇచ్చాడు, కంపేర్ చేసి చదువు అని. ఒక పేరా ఇంగ్లీష్లో చదివి ఇంకో పేరా తెలుగులో చదివేవాడిని. అలా చదవటం వల్ల సిలబస్లో వెనక్కి పడిపోయేవాడిని. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు ఇంగ్లీష్లోనే చదివి అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పటికీ అర్థం కాకపోతే ఆ పార్ట్ మాత్రం తెలుగులో చదివి అర్థం చేసుకునేవాడిని. అయినా ఫెయిల్ అయ్యేవాడిని. ఒక కారణం కూడా ఏంటంటే, లెక్చరర్స్ లెసన్ చెప్పేటప్పుడు ఐపీతో పాటు ఎంసెట్ టీచింగ్ కూడా బ్లెండ్ చేసి చెప్పేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాన్సెప్టే అర్థం కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ టీచింగ్ని ఎలా క్యాచ్ చేస్తాం? కొన్ని మంత్స్కి నాలా చదవని వాళ్ళని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ఓన్లీ ఐపీకే ప్రిపేర్ అవ్వడానికి. ఆ క్లాస్లో లెక్చరర్స్ కూడా శ్రద్ధగా చెప్పేవారు, అంటే వాళ్ళు కూడా ప్రెజర్ లేకుండా చెప్పేవారు. నా స్టడీస్లో కూడా చేంజ్ వచ్చింది. నేను ఏ కాలేజో అర్థమైతే కమెంట్ చేయండి. ఇది నా కథ.